కన్నయ్యని చూడు కళ్యాణి, వీడు పుట్టగానే అమ్మ దూరం అయింది. ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతావా? కన్న తండ్రిని నేనే అయినా వీడు నాకంటే నీతోనే కదా ఎక్కువ ఆడుకునేది. లే కళ్యాణి, లే కళ్యాణి. లే కళ్యాణి, చూడు కళ్యాణి. లే కళ్యాణి, కళ్యాణి 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 లే. లేమ్మా. ఏమండి? కళ్యాణి, అమ్మా, ఏమైంది కళ్యాణి? ఎందుకు బావిలో దూకావు చెప్పు. నిన్నిలా చూసి గుండె ఆగినంత పనైంది తెలుసా? చెప్పు కళ్యాణి, నిన్నెవరేమన్నారు చెప్పు. ఈ రోజు వాళ్ళంతా చూస్తాను. నా మనవరాల్ని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. చెప్పమ్మా, చెప్పు. చంపేస్తాను వాళ్ళని. ఎందుకు నువ్వు బావిలో దూకావు? దేనికోసం? ఈ తాడు కోసం దూకావా కళ్యాణి? ఈ తాడు అంత విలువైందా? అవును పిన్ని, చాలా విలువైంది. ఎంత అంటే అనుపమమ్మ మీద దొంగ అని పడిన ముద్ర పోగొట్టేంత. ఎంత అంటే మనింట్లో ఉన్న అసలు దొంగని పట్టించేంత. మన ఇంటి పరువుని కాపాడేంత. అంతలా ఏముంది? మీ అమ్మ మా అమ్మ గదిలో కొట్టేసిన నగలు, డబ్బు ఆఫీసర్. నేను నగలు కొట్టేయడమేంటి? దొరికిపోయావత్తయ్య, తప్పించుకోలేవు. మావయ్య, ఈ తాడుని పైకి లాగండి.
నగలు దొంగలెత్తుకుపోలేదు. ఇంటి దొంగ అత్తయ్య బావిలో దాచిపెట్టారు. నేనా? వామ్మో వామ్మో! శౌర్య, చూడ్రా ఎంత పెద్ద అబంటు నా మీద వేస్తుందో. కళ్యాణి, మా అమ్మ మీ అమ్మని దొంగ అందని నువ్వు రివర్స్లో వస్తున్నావా? రివర్స్ లో కాదు ఆఫీసర్, స్ట్రెయిట్ గానే వస్తున్నాను. సరే, మా అమ్మే చేసిందనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది. ఇదిగోండి, అత్తయ్య చేతికుండాల్సిన రింగ్. రాత్రి ఇక్కడే పడిపోయింది. అత్తయ్య కంగారులో రింగ్ పడిపోయిన విషయం మర్చిపోయినట్టుంది. ఇంత నీచానికి దిగజారుతావనుకోలేదు. ఇంత పాపిష్టి బుద్ధి నీకెలా అబ్బింది? ఛీ! నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. 64 కళల్లో చూరకళ కూడా ఒకటి కదా అని అంటుందేమో శివ. చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఎంత నాటకం ఆడావు. దేవత లాంటి అనుపమ మీద నింద వేసి కారాగారానికి తీసుకెళ్ళమని నీ కొడుకు చెప్తావా? నా మనవరాలు ఈ రోజు ఇంత సాహసం చేయకపోతే నిజం బయటకు వచ్చేది కాదు. నా కూతురు అనుపమ దొంగతనం చేసిందని ఊరంతా తెలిసేలా నింద మోపేదానివి. అసలు నీకేం కావాలి? ఏం కావాలి? అనుపమ మీద, కళ్యాణి మీద ఎందుకు ఇంతలా పగ పెంచుకున్నావు? దమయంతి, బావిలో బంగారం డబ్బు దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నీ డబ్బే కదా, నీకివ్వడానికే కదా సిద్ధం చేశావు. నువ్వు మరీ ఇంత అమాయకురాలు ఏంటి అనుపమా? దమయంతి కుటిల బుద్ధి నీకింకా అర్థం కాలేదా? ఈ సొమ్ము దాచేసి నీ మీద నింద వేసి నిన్ను జైలుకు పంపించి ఈ ఇల్లు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టాలని కదా తన పన్నాగం. క్రూర మృగాలు కూడా మచ్చిక చేసుకుంటే మంచిగా మారి స్నేహంగా ఉంటాయి. కానీ నువ్వు వాటికన్నా డేంజర్ అక్కా. నా మనవరాలికి నేను ఇస్తానన్న స్త్రీధనం తీసుకుని నువ్వే నెత్తిని పెట్టుకుని ఊరేగవే. ఆఫీసర్, ఇప్పుడు జరిగిన దానికి మీరేం తీర్పు చెప్తారు? మొన్న దొంగతనం చేసినందుకు మా అమ్మని అరెస్ట్ చేస్తాను అన్నారు. ఇప్పుడు మరి మీ అమ్మని కూడా అరెస్ట్ చేస్తారా? దీన్ని కారాగారంలో పెట్టినా పలానా పర్వతనేని భూపతి శివపార్వతి కూతురు దొంగ అని అందరూ అనుకుంటారండి. అప్పుడు కూడా పోయేది మన పరువే. అవును కళ్యాణి, నగలు దొరికాయి కదా, ఇంకా ఇంతటితో వదిలే.
నేను వదిలేసిన ఆఫీసర్ వదలరమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఆఫీసర్, మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. అత్యాశతో మా అమ్మ ఈ పని చేసింది కాబట్టి ఆమెకు శిక్ష పడాల్సిందే. నువ్వు కూడా నేను దొంగతనం చేశానంటే నమ్ముతున్నావా శౌర్య? నువ్వేం మాట్లాడకమ్మా. అత్యాశ పడితే రావాల్సింది కూడా రాదు అని మా అమ్మకు తెలియాలి. అందుకే మీరిస్తామన్న స్త్రీధనం మీ దగ్గరే ఉంచుకోండి, మాకు అవసరం లేదు. ఇప్పుడు నిజమైన ఆఫీసర్ అనిపించుకున్నావు ఆఫీసర్. కళ్యాణి నువ్వాగు. శౌర్య, అది మేం కళ్యాణికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకున్నదే. పర్వాలేదు, తీసుకోండి. అవసరం లేదు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఎంత సాహసం చేసావు కళ్యాణి. నిజంగా ఇప్పుడు నువ్వు రక్షక భటుడి భార్య అనిపించుకున్నావు. మీ అమ్మని కాపాడుకున్నావు. నీలాంటి కూతురు దొరికినందుకే అనుపమ అదృష్టవంతురాలు. అనుపమ తప్పు చెయ్యదని నా నమ్మకాన్ని కూడా కాపాడావు. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు మంచే చేస్తాడమ్మా. ఆ కళ్యాణి వల్ల నా కొడుకు ముందు నేను దోషిలా నిలబడాల్సి వచ్చింది. అది మామూలుది కాదు, దేశ ముదురు. పోలీస్ కుక్కలు వాసన పట్టి దొంగల్ని పట్టుకున్నట్టు చిన్న ఆధారంతో దొంగతనం చేసింది నేనే కనిపెట్టింది. అమ్మో, నోరుండి అందరి మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మో అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు శౌర్య వచ్చి ఎందుకమ్మా ఇలా చేశావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏంటమ్మా ఇదంతా? నువ్వు నగలు దాచిపెట్టడం ఏంటి? వాళ్ళందరూ మీ అమ్మ దొంగ అంటుంటే నాకు తల తీసేసినట్టయింది. వాళ్ళు తప్పు చేశారని నువ్వు కూడా వాళ్ళ దారిలోనే ఎదురెళ్ళాలి అనుకుంటున్నావా? అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నాకింకా ఇదే కదా శౌర్యం మిగిలింది. కన్న కొడుకు తల్లి మాటలు నమ్మకుండా ఎవరి మాటలు నమ్మి ప్రశ్నిస్తున్నాడు. అది కాదమ్మా. నువ్వేం చేస్తావులేరా? నా తల రాతే అలా ఉంది. చేయని తప్పుకి మాటలు పడాలని. అసలు ఇదంతా చేసిందా కళ్యాణియేరా? కళ్యాణి? నాకు అర్థం కాలేదమ్మా. అదే కదరా ఆ కళ్యాణి గొప్పతనం. మనకి అర్థం కాకుండా తను అనుకున్నది చేసేస్తుంది. నేను వాళ్ళ అమ్మని దొంగతనం చేసింది అన్నానని ఆ కోపంతో నేనే దొంగతనం చేశాననేలా అందరినీ నమ్మించింది. ఆఖరికి దాని మాటలకి నువ్వు కూడా నమ్మి ఇలా అడగడానికి వచ్చావు. ఇక మొసల కన్నీళ్ళు ఆపు దమయంతి. చాలు, నువ్వు శౌర్య కళ్యాణిల మధ్య పెంచిన దూరం చాలు. ఇంకా దూరం పెంచకు. కొడుక్కి మంచి మాటలు చెప్పి జరిగింది మర్చిపోయి కోడలతో ఆనందంగా ఉండమని చెప్పాల్సింది నువ్వే.
కళ్యాణ్ గురించి చెడుగా చెప్పి శౌర్య మనసుని మార్చేస్తున్నావు. చూసావా శౌర్య, మీ నాన్న కూడా నన్నే అంటున్నారు. తప్పు చేశావు కాబట్టి అంటున్నాను. నీ గురించి శౌర్యకి తెలియదేమో, నాకు తెలుసు. శౌర్య, నువ్వు సంపద మీద ప్రేమని, సంపదని వదిలేసి వెళ్ళిందనే కోపాన్ని అనుపమ కళ్యాణిల మీద ద్వేషంగా మార్చుకున్నావు. కోపంతో తాళి కట్టావు. ఒక్క మాట అయినా కళ్యాణి మాట్లాడిందా? లేదు. కళ్యాణి చేసిన చిన్న చిన్న తప్పులకి ప్రాణాల మీదకొచ్చేలా తల్లి కొడుకులు శిక్ష వేశారు. నువ్వెంత పెద్ద శిక్ష వేసినా నవ్వుతూ తన గుండెల మీద నువ్వు కట్టిన తాళి చూసుకుంటూ భరించింది. నువ్వెప్పుడు తనని అర్థం చేసుకుంటావని ఆశగా ఎదురు చూస్తూ బతుకుతోంది. అనుపమ ఎంత మంచిదో కళ్యాణి కూడా అంత మంచిది శౌర్య. ఒక్కసారి కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి కళ్యాణి గురించి ఆలోచించు శౌర్య. మేనకోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. మీ మేనకోడలు మంచిదని చెప్పడానికి నా కొడుకు ముందు నన్ను చెడ్డదని చేస్తున్నారు, అంతే కదా? ఒక పని చేయండి, అనుపమకి కళ్యాణికి గుడి కట్టించి మీరు మా అమ్మ వాళ్ళందరూ కూర్చొని చెక్క భజన చేయండి. శౌర్య, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కళ్యాణి భార్యాభర్తలు. నీ బిడ్డని తన బిడ్డగా చూసుకుంటున్నప్పుడు నువ్వు కళ్యాణిని భార్యగా చూసుకోలేవా? నా మేనకోడల్ని వెనకేసుకొస్తున్నానని మీ అమ్మ అంటోంది. కళ్యాణి విషయం పక్కన పెట్టు. కళ్యాణి స్థానంలో మీ అమ్మ, నీ స్థానంలో నేనే ఉంటే మీ అమ్మ ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా పెంచుతుందా? మీ అమ్మ అస్సలు అలా చేయలేదు. మీ అమ్మే కాదు, వేరే ఏ ఆడపిల్ల కళ్యాణిలా ఉండలేదు. అది కళ్యాణి గొప్పతనం. మీరు చెప్పేది నిజమే కావచ్చు నాన్న, కానీ కళ్యాణి తనకు నిజం తెలిసిన రోజే నాకు చెప్పుంటే ఈరోజు నా జీవితం, కళ్యాణి జీవితం ఇలా ఉండేది కాదు. ఈ ఇల్లు 2 ముక్కలై ఉండేది కాదు. నా బిడ్డను చూస్తున్న ప్రతిసారి నాకు సంపదే గుర్తుకొస్తుంది. సంపద గుర్తుకొస్తే కళ్యాణి మీద కోపం పెరుగుతుంది. ఆ రోజు సంపద జీవితం ఏమవుతుందో అని ఆలోచించాం ఆఫీసర్. కానీ సంపద కన్న బిడ్డని చేతిలోకి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఇన్ని రోజులకి మళ్ళీ వచ్చినా డబ్బు కోసం వచ్చారే కానీ బాబు కోసం కాదు, బాబుని తీసుకెళ్లడానికి కాదు. సంపద మీద మీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరే సంపద మీకెంత విలువిస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. అది అర్థం చేసుకున్న రోజున నేను మీకు పూర్తిగా అర్థమవుతాను ఆఫీసర్. మీ అమ్మ మా అమ్మ గదిలో కొట్టేసిన నగలు, డబ్బు ఆఫీసర్. నగలు దొంగలెత్తుకుపోలేదు. ఇంటి దొంగ అత్తయ్య బావిలో దాచిపెట్టారు. దమయంతి ఎన్ని నాటకాలాడిందండి. తనే దొంగతనం చేసి అనుపమ మీద దొంగ అని ముద్ర వేసి మనందరినీ వేలెత్తి చూపేలా చేసింది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని దమయంతి లాంటి వాళ్ళని చూసే పెద్దవాళ్ళని ఉంటారు. అయినా అనుపమ మీద తనకెందుకండి అంత కక్ష? అనుపమ తనకేమన్నా అన్యాయం చేసిందా? లేదు కదా. అందరి మంచి కోరుకునే అనుపమ మీద తనకంత పగెందుకో అర్థం కావట్లేదండి. పుర్రెతో వచ్చిన బుద్ధి పిడకలతో గాని పోదంటారు. ఎక్కడైనా కొడుకులు ఆస్తి కోసం ఆరాటపట్టం, అన్నదమ్ములు గొడవ పట్టం చూసుంటాం. కానీ మన ఇంట్లో కూతురే ఇలా చేస్తుంది. నన్ను అడిగితే దమయంతి అలా అవ్వటానికి మనం కూడా కారణమేమో అని అనిపిస్తుంది. అల్లుడిని ఇల్లరికని తెచ్చుకున్నాం. అప్పుడు కూతురు ఇక్కడే ఉంటుంది, కోడలు ఇక్కడే ఉంటుందని.
ఆచారం సాంప్రదాయాల ప్రకారం మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా అనుపమ చేతనే చేయించేవాళ్ళం. అది చూసే రోజు రోజుకి ఇలా తయారై ఉంటుంది. మంచి చెడు తెలుసుకోలేని చిన్నపిల్లయితే కాదు కదండి. నిజమే. చిన్నప్పటి నుంచి దమయంతి స్వభావం నీకు తెలుసు కదా. అన్నిట్లోనూ తానే పైచేయిగా ఉండాలనుకుంటుంది, పెత్తనం చలాయించాలనుకుంటుంది. దురాశ మనిషితో ఎలాంటి నీచమైన పనైనా చేయిస్తుంది. అసలు దమయంతి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. మనం చేయాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు.